హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనలో చాలామందికి తరచూ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తాయట. మనలో ఎవరికైనా ఎక్కిళ్ళు వచ్చాయి అంటే మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు, అందుకే మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని అనేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఎక్కిళ్ళు వస్తూ ఉంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనల్ని తలుచుకుంటున్నారు అని నమ్ముతారు. అయితే వైద్యశాస్త్రం ప్రకారం ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అంటే అమితంగా ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణం కావడానికి కొద్దిగా గాలి అవసరం అవుతుంది. ఆ గాలి జీర్ణాశయంలో ఎక్కువగా లేనప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. అయితే ఎవరికైనా షాకింగ్ న్యూస్ చెప్పినప్పుడు ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఎందుకంటే మనకి ఏదైనా షాకింగ్ న్యూస్ తెలిసినప్పుడు మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయి. అందులో ఈ ఎక్కిళ్ళు ఆగిపోవడం ఒకటి. అయితే మీకు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నట్లయితే వాటిని ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇళ్ళలో ఉండే సొంటిని కొద్దిగా తీసుకుని దాన్ని పొడిలాగా చేసుకుని ఆ పొడికి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటున్నట్లయితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. పచ్చి కొబ్బరికాయ ఉంటే ఆ పచ్చి కొబ్బరిని తీసి బాగా దంచి ఆ పాలని వడగట్టి వాటిని తాగుతున్నట్లయితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. లేదా ఒక చిన్న నిమ్మబద్దని తీసుకుని నాలుకపై పెట్టుకొని మెల్లిమెల్లిగా చప్పరిస్తున్నట్లయితే ఈ ఎక్కిళ్ళు త్వరగా ఆగిపోతాయి. లేదా కరక్కాయ పొడిని కొద్దిగా తీసుకుని దానికి రెట్టింపు తేనెతో కలిపి తింటున్నట్లయితే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఎక్కిళ్ళని ఏ విధంగా ఆపుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.